గారి ముందున్నది పూలబాట ఏం కాదు, ముళ్ళబాట. ముఖ్యంగా తాను నమ్ముకున్నటువంటి విధానంగా చూసినట్టయితే తన పార్టీ శ్రేణులు, ముఖ్యంగా టిఆర్ఎస్ నుండి చాలా మంది ఈమె పార్టీ పెడితే ఈమె దాంట్లోకి వస్తారనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కేసీఆర్ బతుకున్నారు, ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి స్ట్రాంగ్ పార్టీని వదిలిపెట్టి కవిత గారి వైపు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇక ఆమె సైడ్ ఉండాలనుకున్నటువంటి ఒకవేళ ఓట్లను చీల్చిన ఎవరి ఓట్లను చీలుస్తుందంటే బీఆర్ఎస్ ఓట్లని చీల్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల కాంగ్రెస్ కి బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్టయితే లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత గారు బెయిల్ మీద ఉన్నారు. ఇప్పటికే నిందితురాలుగా కాకపోయినా ఆ కేసులో మెడకు చుట్టుకొని ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగగలరా అనేటటువంటి క్వశ్చన్ తెలంగాణ ప్రజానికల్లో